హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య. సో చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, లాంగ్ వీడియో. సో వీడియో ఏంటి అని అంటే, మా పాపకి 2 days నుంచి ఫుల్గా కోల్డ్ ఉందనమాట. ఒకరోజు చూసి మేము ప్రతిదానికి హాస్పిటల్కి దేనికి అని చెప్పి తీసుకెళ్ళలేదు. బట్ నెక్స్ట్ డే అది ఎక్కువైపోయి కాఫ్ కూడా వచ్చిందనమాట. సో ఇవాళ ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. సో అక్కడ ఏం చెప్తారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి, ఓకేనా? సో ఈ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకునే ఈ టైంకి ఏదో ఒకటి వస్తుందన్నమాట. సో అందుకోసం గ్యాప్ పడిపోతుంది. ఒక 3 months నుంచి నేను లాంగ్ వీడియో అయితే ఏది అప్లోడ్ చేయలేదు, జస్ట్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఒక్క లాంగ్ వీడియో ఏమో అప్లోడ్ చేశా. సో ఇదైతే నేను నా ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఈ హాస్పిటల్లో కళ్యాణ్ చక్రవర్తి డాక్టర్ చాలా ఫేమస్ అనమాట. ఆయన అపాయింట్మెంట్ కోసం చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో మేము కూడా ఆయన కోసమే వెళ్ళాము, బట్ ఆయన లీవ్లో ఉన్నారు. బట్ ఇది మనకి ఎమర్జెన్సీ కాబట్టి వెళ్ళిన పని చూసుకొని అయితే వచ్చేసాము. అండ్ మందులు కూడా మనకి అక్కడే దొరుకుతాయి. సో అక్కడే తీసుకుంటే బెటర్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఏంటి అనేది అక్కడే రాసి చూపిస్తారనమాట. గాయస్, ఇప్పుడే హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. బయట భయంకరంగా ఉందన్నమాట ఎండ. వెళ్ళగానే పాపకైతే వెయిట్ చెక్ చేశారు. అలాగే ముందు రోజు ఏమైనా ఫీవర్ వచ్చిందా అని అడిగారు. నిజంగానే పాపకి ముందు రోజు కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉన్నిందనమాట. సో నేను అదే చెప్పగానే థర్మామీటర్ పెట్టేసి ఆ ఫీవర్ ఉందా లేదా అనేది చెక్ చేశారు. సో నార్మలే వచ్చింది, ఏం ఫీవర్ లేదా అన్నట్టే వచ్చింది. సో ఎప్పుడు కూడా పిల్లలకి ఏదైనా వెంటనే కోల్డ్ కానీ కాఫ్ కానీ జ్వరం కానీ ఇట్లాంటివి ఏదైనా అటాక్ అయినప్పుడు మనం తగ్గుతుందిలే, ఒకరోజు ఆగి వెళ్దాం 2 రోజులు ఆగి వెళ్దాం అనేసి మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. సో పాత రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. 2 రోజులు ఆగి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్తే ఏదేదో చేసేస్తారు, అట్లా ఏముండదు. పిల్లలకి ఏది అటాక్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి వాళ్ళ చేత ఒకసారి చూపించుకొని ఏం ప్రాబ్లం లేదు అనిపించుకోవడమే బెటర్ అనమాట. సో మేము చేసిన మిస్టేక్ కూడా అదే. ఏంటంటే కోల్డే కదా, అందులో కొంచెమే కోల్డ్ ఉంది, అప్పుడప్పుడే స్టార్టింగ్ స్టేజ్, ఇప్పుడే ఎందుకులే తగ్గిపోద్దిలే అని అనుకున్నాం. కానీ అది పెద్దదయ్యి దానికి తోడు దగ్గు కూడా స్టార్ట్ అయ్యి లైట్గా ఫీవరిష్గా కూడా ఉండిందనమాట. సో అందుకోసం ఇప్పుడు నాకు కూడా కోల్డ్ ఉంది. సో ఇట్లా ఇంట్లో వాళ్ళందరికీ కోల్డ్ వచ్చినప్పుడు పాప కూడా మా దగ్గరే ఉంటుంది, అఫ్కోర్స్ మా దగ్గరే ఉంటుంది కాబట్టి ట్రాన్స్ఫర్ అయిందనమాట పాపకు కూడా. సో అందుకోసం పిల్లలు ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ కేస్ మీకు జ్వరం, జలుబు, దగ్గు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్, శానిటైజర్ ఇలాంటివి మాత్రం యూస్ చేయండి. నేను కూడా ఇప్పుడు ఇవి స్టార్ట్ చేయాలి. బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మనకు తెలియదు కదా వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుంటారు ఏంటి అనేది. సో ఎటువంటి మొహమాటం లేకుండా శానిటైజర్ ఇచ్చి చేతులు వాష్ చేసుకొని అప్పుడు పాపను ఎత్తుకోమని చెప్పండి. సో చాలామంది ఇప్పుడు పిల్లల్ని కిస్ చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ అవన్నీ చేయొద్దు. ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పండి, పిల్లల్ని కిస్ చేయొద్దని చెప్పండి. తర్వాత ఏమైనా అనుకోండి, ఎందుకంటే దాని తర్వాత దాని రిజల్ట్ ఏదైనా ఫేస్ చేయాల్సింది మీరే కాబట్టి పిల్లల్ని కిస్ చేయొద్దు. ఫేస్ మీద అసలు కిస్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మన మౌత్లో ఉండే ఆ జమ్స్ కానివ్వండి, ఆ లిప్స్ మీద ఉండే జమ్స్ కానివ్వండి, ఇవన్నీ పిల్ల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అవన్నీ ఏంటంటే వాళ్ళకి సన్న సన్న గుల్లలు రావటం, తుమ్ములు స్టార్ట్ అవ్వడం, స్టార్టింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మా పాపకు కూడా ఫస్ట్ తుమ్ములు ఇవన్నీ భయంకరంగా తుమ్మేదనమాట. ఇదంతా నార్మలే పుట్టినప్పుడు అని నేను అంత కేర్ తీసుకోలేదు. సో ఇక్కడ చీక్ మీద అంతా కూడా సన్నని గుల్లలు వచ్చేసాయి. సో అవన్నీ ఏంటి అంటే చీక్స్, మొహం మీద మనం ముద్దు పెట్టడం ఇట్లాంటివన్నీ చేసినప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇట్లాంటివన్నీ ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీరు కేర్ అనేది తీసుకోవాలి. సో పిల్లలు ఉన్నప్పుడు మనం చాలా కేర్గా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి, వాళ్ళని శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలన్నమాట. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లైట్గా దగ్గు ఉంది, జలుబు ఉంది అని చెప్పి తర్వాత వాళ్ళు కొన్ని డ్రాప్స్ ఇచ్చారనమాట. అంటే 3 పూట్ల వేయమని చెప్పి డ్రాప్స్ అయితే ఇచ్చారు. సో మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఎక్కువ డ్రాప్సే కదా ఇస్తారు, ఇంజెక్షన్స్ తక్కువ, డ్రాప్సే ఎక్కువ ఇస్తారనమాట. సో చిన్నపిల్లలకి ఎప్పుడు బాగలేకపోయినా ఎక్కువ డ్రాప్సే కదా ఇస్తారు. సో అట్లే మనకి డ్రాప్స్ అయితే ఇచ్చారనమాట దగ్గని చెప్పిన తర్వాత. సో అలాగే మోషన్కి కూడా ఒక 1 month 2 months బేబీ ఏంటంటే కడుపులో పేగులు చేంజ్ వస్తుందంట. అందుకోసం మోషన్కి కూడా కొంచెం ప్రెషర్ పెట్టి వెళ్తారంట. సో డాక్టర్ చెప్పారు, అదే చెప్తున్నాను. అలాగే చాలామంది పిల్లలకి గ్రైప్ వాటర్ అనేది తాపిస్తుంటారు. అది ఎప్పటి నుంచో వస్తున్న ఇది ఆచారంగా అందరూ పెద్దవాళ్ళంతా గ్రైప్ వాటర్ తాపించండి అని చెప్తారు కదా. సో మేము కూడా అదే ఇదిలో గ్రైప్ వాటర్ అయితే తాపిస్తున్నాం అనమాట. ఇంకా డాక్టర్ని మేము అడిగాం ఇవాళ గ్రైప్ వాటర్ తాపించచ్చా లేదా అని చెప్పి. ఆ పాతకాలం రోజులు పోయాయమ్మా, వస
గ్రైప్ వాటర్ లాంటివి పోయొద్దు. ఓన్లీ నేను అరగడానికి కానీ మోషన్ ఫ్రీగా పోవడానికి కానీ టానిక్ రాసిస్తానని చెప్పేసి టానిక్ అయితే రాసిచ్చారనమాట. సో ఇంకా మనం అవే కంటిన్యూ చేయాలి. సో నాకు కూడా కోల్డ్ ఉందనమాట, అందుకే వాయిస్ ఇట్లా వస్తుంది. ఇంట్లో అందరికీ కోల్డ్. సో చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు జ్వరం కానీ కోల్డ్ కానీ దగ్గు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది పిల్లలకి. సో అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇవాళ హాస్పిటల్కి వెళ్ళేసి చాలా తొందరగా అయిపోయింది హాస్పిటల్ పని కూడా. ఐ థింక్ ఇది లంచ్ బ్రేక్ కాబట్టి చాలామంది వెళ్ళిపోయి ఉన్నారు, ఒక డాక్టరే ఉన్నారనమాట. సో నేను చూపించుకునే హాస్పిటల్ వచ్చి సిద్ధార్థ హాస్పిటల్ అనమాట. నా చిన్నప్పుడు నేను అక్కడే నన్ను అక్కడే చూపించారంట. సో అందుకే నేను మా పాపకు కూడా అక్కడే చూపిస్తున్నాను. సో ఇంకా కోల్డ్కి ఈ డ్రాప్స్ అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. సో ఇది వాటి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బాయ్.